సో మొన్నటిది ఎస్క్యూఎల్ అయిపోయింది కదా. సో ఈరోజు నుంచి పైథాన్ స్టార్ట్. సో ఫస్ట్ మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వై వీ నీడ్ టు యూస్ పైథాన్. ఓకే, ఎంఐ చేసే మూవీలో కార్తీక్ జెస్సీ అని అడిగినట్టు ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే ఎందుకు లవ్ చేసిన జెస్సీ అన్నట్టు మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి? వై ఇన్ని లాంగ్వేజెస్ ఉండగా మనం పైథానే ఎందుకు నేర్చుకోవాలి? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై పైథాన్? సో నేను సి ఎందుకు నేర్చుకోకూడదు, జావా ఎందుకు నేర్చుకోకూడదు? సో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రజెంట్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? సో పైథాన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ జనరల్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అండ్ దెన్ దే ఆర్ కాల్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఈ టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, సో నార్మల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్కి స్క్రిప్టింగ్కి తేడా ఏంటంటే నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. సో కంపైల్ అయిన అవుట్పుట్ని మనం రన్ చేస్తాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా రన్ చేసేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు HTML కానీ CSS కానీ ఐడియా ఉంటే HTML CSSని మనం కంపైల్ చేయం, డైరెక్ట్గా రన్ చేస్తాం. అదే సి కానీ జావా కానీ ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ కంపైల్ చేసి దాని తర్వాత రన్ చేస్తాం. సో సి, జావా ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. HTML, CSS, పైథాన్ ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో కూడా కంపారిజన్ జరుగుద్ది, కానీ ఇట్స్ ఏ డిఫరెంట్ వే ఆఫ్ కంపైలేషన్ అనమాట. సో దానిలో డీటెయిల్కి వెళ్ళే ముందు సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఉన్న లాంగ్వేజెస్ ఏంటి, మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఏంటి? సి, C++, ఓకే, C++, జావా, ఓకే, పైథాన్, ఆర్, SQL, HTML, CSS, okay, then we have JavaScript, Ruby, Pascal, Julia, next ఏంటి PHP, ఓకే, Kotlin. ఇంకేమున్నాయి మీకు తెలిసినవి, మీకు గుర్తున్నాయి చెప్పండి. సో లెట్స్ సే ఇవి మన దగ్గర ఉన్న లాంగ్వేజెస్ అనుకుందాం. ఓకే, సో C++, జావా, పైథాన్, ఆర్, SQL, జావా స్క్రిప్ట్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకు ఉన్న వాటిలో. ఎప్పుడైనా సరే ఒక లాంగ్వేజ్ని ఎలా డిజైన్ చేస్తారంటే బేసికల్గా ఒక పర్టికులర్ యూజ్ కేస్కి ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అనేది డిజైన్ స్టార్ట్ చేస్తారు, దెన్ దాన్ని వేరే యూజ్ కేసెస్ కూడా ఎక్స్పాండ్ చేస్తారు. ఇందులో సి, C++, C++ ఇవన్నీ లైక్ ఓల్డ్ లాంగ్వేజెస్ లైక్ .NET, ఓకే, ఇవన్నీ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ కోర్స్ పైథాన్ కూడా ఎప్పటి నుంచో ఉందనుకో. సో సి, దీనికన్నా సికి ముందు బేసిక్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఏంటి బేసిక్, ఓకే, నెక్స్ట్ కోబాల్, కోబాల్. సో ఇవన్నీ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజెస్. లైక్ దెర్ ఆర్ చాలా లో లెవెల్ లాంగ్వేజెస్. సో దీస్ ఆర్ ద ఫేమస్ లో లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. సో లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే సో డైరెక్ట్లీ ఇవి మన ఆపరేషన్స్ అనేవి డైరెక్ట్ హార్డ్వేర్ లెవెల్లో జరుగుతాయి. ఓకే, సో ఇవి లో లెవెల్ లాంగ్వేజెస్. సో అలాగే మనకి మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి లైక్ సి. సి ఈజ్ లైక్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. లైక్ ఇది సి ఏంటంటే క్యాబుల్ ఆఫ్ డైరెక్ట్లీ హార్డ్వేర్ అప్లికేషన్స్, లైక్ హార్డ్వేర్ మీద డైరెక్ట్గా మనం ఆపరేషన్స్ చేయొచ్చు సి యూజ్ చేసి. అట్ ద సేమ్ టైం నార్మల్ అప్లికేషన్స్ కూడా సి యూజ్ చేసి బిల్డ్.
సో ఇట్స్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. జావా, పైథాన్, ఆర్, ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. సో మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నా. సో మీ జనరల్ లాంగ్వేజ్ ఎలా వర్క్ అయితే అంటే, ఇది హార్డ్వేర్ అయితే హార్డ్వేర్. సో దీనిపైన సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇది ఏదైనా ఉండొచ్చు. ఓకే, సాఫ్ట్వేర్ ఆర్ ఓఎస్, లైక్ సాఫ్ట్వేర్ అనగానే ఓఎస్. హార్డ్వేర్ ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్ అయితే, సో ఈ కోబాలు, పాస్కెల్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ హార్డ్వేర్ మీద వర్క్ అవుతాయి అనమాట. సో డైరెక్ట్గా మన ఇక్కడ హార్డ్వేర్ మీద లాంగ్వేజ్ అనేది రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం బేసిక్ పెట్టుకుంటాం. నెక్స్ట్ అలాగే కోబాలు ఇవన్నీ డైరెక్ట్ హార్డ్వేర్ మీద వర్క్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇలా. సో అలాగే ఈ సి కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ద ఓఎస్ రన్ అవుతాయి, లైక్ సి. ఓకే, యాజ్ సెడ్ లైక్ సి అనేది డైరెక్ట్ ఓన్లీ ఓఎస్ మీద కాదు, లైక్ యూ కెన్ రన్ డైరెక్ట్లీ ఆన్ టు ద హార్డ్వేర్ అనమాట. సో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, C++, ఓకే, జావా, పైథాన్ ఇవన్నీ ఓఎస్ మీద రన్ అవుతాయి. సో యూ నీడ్ ఖచ్చితంగా జావా రన్ చేయాలంటే మీకు ఓఎస్ కావాలి. ఓకే, పైథాన్ రన్ చేయాలంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మీరు ఈ ఏ లాంగ్వేజెస్ని రన్ చేయలేరు. ఓకే, హై లెవెల్ లాంగ్వేజెస్ ఏవి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా వర్క్ అవ్వవు. ఓకే, లో లెవెల్ లాంగ్వేజెస్ వాటికి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ దే వర్క్ ఆన్ ద హార్డ్వేర్ అనమాట. సో ఎయిదర్ విండోస్, లినక్స్, యునిక్స్, సో వాట్ ఎవర్ ఓఎస్ అనేది మినిమం ఓఎస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ఓఎస్ మీద ఈ లాంగ్వేజ్ని వర్క్ అవుతాయి. సో మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటే పైథాన్ మీరు విండోస్లో ఇన్స్టాల్ చేసుకున్నారు, అలాగే మ్యాక్, లినక్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. లినక్స్లో బై డిఫాల్ట్ పైథాన్ ఉన్నా సరే స్టిల్ యూ కెన్ ఇన్స్టాల్ అనమాట. సో అది ఓన్లీ ఓఎస్ మీద వర్క్ అవుతుంది, వితౌట్ ద ఓఎస్ పైథాన్ వర్క్ అవ్వదు. ఓకే, సో అందుకే వీటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నారు, వీటిని లో లెవెల్ లాంగ్వేజెస్ అన్నారు. నా ఇందులో మళ్ళీ సి, జావా కాకుండా ఇక్కడ చూస్తే ఎస్క్యూఎల్ ఉంది. ఎస్క్యూఎల్ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ డేటాబేసెస్. ఓకే, ఎస్క్యూఎల్ మన ఎందుకు ఉంది, ఓన్లీ టు వర్క్ విత్ డేటాబేసెస్. మీరు నార్మల్ అప్లికేషన్స్ లేకపోతే ఏమి బిల్డ్ చేయాలంటే దీంతో ఎస్క్యూఎల్తో బిల్డ్ చేయరు. లైక్ ఇఫ్ యూ వాంట్ బిల్డ్ మొబైల్ అప్లికేషన్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్ ఆర్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి బిల్డ్ చేయలేరు కదా. ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్, దాని సోల్ పర్పస్ ఏంటి, ఆర్టీబీఎంఎస్లో ఉన్న డేటాని క్వెరీ చేయడం. అదొకటే ఎస్క్యూఎల్ చేసేది. ఈవెన్ దో ఆ లాంగ్వేజ్ అయినా సరే ఆ లాంగ్వేజ్ ఓన్లీ డేటాబేసెస్తో మాత్రం మాట్లాడగలదు. ఓకే, మిగతా వీటితోనే చేయలేరు. సో ఇవి లో లెవెల్ లాంగ్వేజెస్. సో లో లెవెల్ లాంగ్వేజెస్ లో లెవెల్ అప్లికేషన్స్ మీద లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఏ మెయిన్ ఫ్రేమ్స్, మీరు ఐబిఎంలో కానీ వేరే వాటిలో మెయిన్ ఫ్రేమ్స్ ప్రాజెక్ట్లో ఉన్నట్టయితే మీరు ప్రాబబ్లీ మీరు కోవాలు బేసిక్ యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో స్టిల్ మెయిన్ ఫ్రేమ్స్లో ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, సి, జావా ఇవన్నీ జనరల్ పర్పస్ లాంగ్వేజెస్. సో జనరల్ పర్పస్ అంటే సి కానీ, జావా కానీ, C++ కానీ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ జనరల్ పర్పస్. జనరల్ పర్పస్ అంటే దాని అర్థం ఏంటి, యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్. సో జావా యూజ్ చేసి మీరు ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, సి యూజ్ చేసి ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, లేదా .NET యూజ్ చేసి బ్యాక్ అండ్ లైక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, మీరు డెస్క్టాప్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. సో ఈ .NET వచ్చేసి కంప్లీట్లీ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ కాదు, ఇది మోస్ట్లీ ఫర్ అప్లికేషన్స్ అనమాట. సో మీరు ఏదైనా విండోస్ అప్లికేషన్, స్పెసిఫికలీ విండోస్ అప్లికేషన్స్. సో మీరు విండోస్ అప్లికేషన్ స్పెసిఫిక్గా బిల్డ్ చేయాలనుకుంటే మీరు .NET యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అర్థం ఏంటంటే యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్. పైథాన్ అనేది కూడా ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఓకే, జనరల్ పర్పస్ అంటే మీరు ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఏదైనా బిల్డ్ చేయగలరు. సో దే ఆర్ నాట్ లిమిటెడ్. సపోజ్ ఎస్క్యూఎల్ ఉంటే ఎస్క్యూఎల్ ఓన్లీ డేటాబేసెస్ మీద మాత్రం వర్క్ అవుతుంది. ఓకే, బట్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అలా కాదు, అవి దేని మీదైనా వర్క్ అవుతాయి. ఓకే, బట్ స్టిల్ ఇది జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అయినా సరే నేను ఓన్లీ పైథాన్ యూజ్ చేసి డేటాబేస్ని క్వెరీ చేయొచ్చు అంటే లేదు. మీరు ఆర్టీబీఎంఎస్ డేటాబేస్ని క్వెరీ చేయాలి అంటే మీరు ఎస్క్యూఎల్లోనే క్వెరీ చేయాలి, దెర్ ఈజ్ నో అదర్ వే.
ఈవెన్ తో మీరు పైథాన్ యూస్ చేసి కనెక్ట్ అయినా సరే అందులో కూడా మీరు రాయాల్సిన ఎస్క్యూఎల్ క్వెరీసే. ఓకే. సో డేటాబేస్ని క్వెరీ చేయాలంటే ఓన్లీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్. మిగతా ఏ లాంగ్వేజ్ యూస్ చేసి మీరు డేటాబేస్ని క్వెరీ చేయరు. ఓకే. జనరల్ పర్పస్ లాంగ్వేజ్ వచ్చేసి విండోస్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, డేటా సైన్స్కి లైక్ దేనికైనా సరే దాన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని. ఇట్స్ లైక్ ఇంగ్లీష్ అనమాట. లైక్ ఇంగ్లీష్ చూస్తే మీరు అన్ని కంట్రీస్లోనూ కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్. సపోజ్ ఇండియాలో చూస్తే ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్. అలాగే ఈ పైథాన్, జావా కూడా. సో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా సరే ఈ పైథాన్, జావా అనేది ఎవ్రీవేర్ యూ కెన్ యూజ్ అనమాట. అందుకే వీటిని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అన్నారు. ఆర్ వచ్చేసి స్టాటిస్టికల్ లాంగ్వేజ్. ఓకే. అంటే స్టాటిస్టికల్ ఆపరేషన్స్ చేయడానికి, డేటా సైన్స్కి, డేటా అనలిటిక్స్కి మెయిన్లీ స్టాట్స్కి బిల్డ్ చేసిన లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజ్. సో ఓకే, మన డేటా సైన్స్ మన ఆర్ యూజ్ చేయొచ్చు కదా, పైథాన్ కింద యూజ్ చేస్తున్నాం అనే పాయింట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఆర్ వచ్చేసి ప్యూర్లీ ఫర్ ద స్టాటిస్టిక్స్ అనమాట. ఓకే. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్కి. సో సోలోలీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ యూజ్ చేసి మీరు ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. సో జావా కూడా అంతే. ఓకే. జావా యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. రూబీ అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనమాట. సో రూబీ, జూలియా, ఓకే, రూబీ ఆన్ రైల్స్ అదే సర్వర్ స్క్రిప్టింగ్. ఓకే. సో ఇది. సో పిహెచ్పి ఇవన్నీ సర్వర్ సైడ్ లాంగ్వేజెస్. కోట్లిన్ వచ్చేసి అగైన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి కోట్లిన్. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇవి బ్యాక్ ఎండ్ సర్వర్ని డిజైన్ చేయడానికి లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం, మనం ఏం చెప్తున్నాం, ఒక క్లయింట్ ఉంటుంది, ఒక సర్వర్ ఉంటుంది కదా. సో క్లయింట్ వచ్చేసి క్లయింట్లో యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేసేది HTML, జావా స్క్రిప్ట్ ఇవన్నీ. బట్ ద బ్యాక్ ఎండ్ సర్వర్ సో యాక్చువల్ లాజిక్ని రన్ చేసేవే, లాజిక్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసేవే ఈ రూబీ, జూలియా, పిహెచ్పి ఇవన్నీ అనమాట. సో బ్యాక్ ఎండ్ సర్వర్ని డిజైన్ చేయడానికి కావాల్సినవి ఇవి. ఓకే. రూబీ, జూలియా, పిహెచ్పి ఇవన్నీ దానికి వీటిని సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే వీటి సోల్ పర్పస్ ఏంటంటే బ్యాక్ ఎండ్ సర్వర్స్ని మనం బిల్డ్ చేయడం. ఓకే. సో పిహెచ్పి ఎవ్రీవేర్ యూజ్ చేయొచ్చా? లేదు. ఈవెన్ తో ఇట్ ఈస్ క్యాపబుల్ బట్ ఎవ్రీవేర్ యూజ్ చేయరు. పిహెచ్పి మెయిన్గా యూజ్ చేసేది ఏంటి, బ్యాక్ అండ్ వెబ్ అప్లికేషన్ యొక్క బ్యాక్ అండ్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసి ఇవి. సో వీటినే బ్యాక్ అండ్ లాంగ్వేజ్ అంటారు. ఐ థింక్ పాస్కల్ అనేది ఇది కదా, లో లెవెల్ లాంగ్వేజ్ కదా. ఓకే. సో బేసికల్గా ప్రతి ఆర్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ కొన్ని లాంగ్వేజ్ ఓన్లీ ప్యూర్లీ ఫర్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, కొన్ని ఓన్లీ సర్వర్ సైడ్. కానీ పైథాన్, జావా, C++ ఇవన్నీ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు డేటా, సో మన డేటా సైన్స్ అంటే ఏంటి? సో వీ నీడ్ టు ప్రాసెస్ ద డేటా, రైట్? సో అదే మనం చేసేది. సో డేటా రిలేటెడ్ లాంగ్వేజ్ మనకి ఏమున్నాయి? లెట్స్ సే ఎస్క్యూఎల్. ఆల్రెడీ మనం ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం. సో మన డేటాబేస్లో డేటా ఉంటే దాన్ని ఎలా క్వెరీ చేయాలి ఏంటని నేర్చుకున్నాం. బట్ మనం ఇప్పుడు నుంచి ఏంటి? సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ డేటా, సపోజ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ రన్ చేయాలి, స్టాటిస్టికల్ ఆపరేషన్స్ చేయాలి. సో ఇవి చేయాలన్నప్పుడు ఎస్క్యూఎల్ అనేది వర్క్ అవ్వదు. మీరు డేటా ప్రాసెస్ చేయడానికి, డేటా క్లీన్ చేయడానికి, ఎస్క్యూఎల్ బేసిక్ క్లీనింగ్ చేయడానికి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. కానీ డేటా మీద మీరు ఏదైనా అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ చేయాలంటే ఎస్క్యూఎల్ నాట్ ఎనఫ్ అనమాట. ఎస్క్యూఎల్ ఉన్న ఫంక్షనాలిటీస్ నాట్ ఎనఫ్. ఈవెన్ తో మీరు ప్రొసీజర్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే, సో ఇట్స్ నాట్ లైక్ మన పైథాన్లో కానీ జావాలో కానీ రాసే విధంగా మనం రాయలేం. సో ఆల్రెడీ మన ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాదు. సో కోట్లిన్, పిహెచ్పి, జూలియా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో ఇవన్నీ మనం నేర్చుకోము. మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయట్లేదు కాబట్టి జావానో, సిఎస్ఎస్ ఇవి కూడా మనం నేర్చుకోవట్లేదు. ఆల్రెడీ ఎస్క్యూఎల్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకున్న లాంగ్వేజెస్ ఆర్, పైథాన్, జావా ఇవన్నీ. సో .NET కూడా పక్కన పెట్టేసింది, ఎందుకంటే మనం విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయట్లేదు. సో నెక్స్ట్ మనకున్న లాంగ్వేజెస్ సిఈ, C++, జావా. సో అండ్ ఆర్ స్టాట్స్. ఓకే. ప్రస్తుతానికి ఆర్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ సిఈ, C++, జావా. సో మన దగ్గర 4 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే. ఈ 4 లాంగ్వేజెస్లో మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? ఓకే. సి అనేది నార్మల్, ఇట్స్ బోత్ స్క్రిప్టింగ్ అండ్ లైక్ ఇట్స్ ఫంక్షనల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. బట్ జావా అండ్ C++ ఇట్స్ బోత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ అంటే సో ఎవ్రీథింగ్ వీ రైట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వే అనమాట. సో
ఏం రాసినా సరే అది క్లాసు యూజ్ చేసి రాస్తాం. జావా, సి++లో మీరు ఏది రాసినా సరే అవి ఆల్వేస్ ఫాస్టర్ దెన్ పైథాన్. మీరు పైథాన్ రాసిన ఒక ప్రోగ్రామ్ రాసి, జావా, సి++, సిలో ఒక ప్రోగ్రామ్ రాసి, రెండిటిని రన్ చేస్తే జావా, సి++లో రాసిన ప్రోగ్రామ్సే బాగా ఫాస్ట్‌గా రన్ అవుతాయి. ఓకే. అండ్ సిన్స్ జావా, సి++ అనేవి వెరీ మెచ్యూర్డ్ లాంగ్వేజెస్ కాబట్టి సో, యూ కెన్ డూ లైక్ ఆల్మోస్ట్ మీరు నార్మల్‌గా డేటా సైన్స్‌లో ఏమేం చేస్తారో అవి జావా, సి++లో కూడా చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ లైబ్రరీస్ ఇన్ పైథాన్. పైథాన్‌లో మనం డేటాని హ్యాండిల్ చేయడానికి కొన్ని లైబ్రరీస్ వాడతాం. ఆ లైబ్రరీస్ యాక్చువల్లీ సిలో రాసారనమాట. ఓకే. మనం పైథాన్ యూజ్ చేసి ఆ సి లైబ్రరీస్‌ని కంపైల్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. సో, హెవీ డేటాని హ్యాండిల్ చేయాలంటే యాక్చువల్‌గా మనకు కావాల్సిన ఈ లాంగ్వేజెసే. నాట్ పైథాన్. బట్ మనం ఇవి నేర్చుకోకుండా పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, ప్రాబ్లమ్ విత్ జావా, సి++, ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ కోర్ ఇటు ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ ఏ ప్రోగ్రామింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చుంటే, సో, యూ కెన్ ఈజీలీ లెర్న్ జావా అండ్ సి++. ఇవి మీరు ఈజీగా నేర్చుకోగలరు. అంటే డేటా సైన్స్ రిలేటెడ్ ఏమున్నా అవి అవి అందులో చేయగలరు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సి++, జావాలో ఉన్న వెరీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మన డేటా సైన్స్ యూజ్ చేసేది ఏంటంటే, ఈవెన్ దో మీరు చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా, లైక్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ కాలిక్యులేటింగ్ వెదర్ ఎ నంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ కాలిక్యులేట్ చేసే చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా సరే, అట్లీస్ట్ మీరు 4-5 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయాలి. వెరీ చిన్న ప్రోగ్రామ్. సింగిల్ లైన్‌లో మీరు రాయడానికి అవ్వదు. సి కానీ, సి++లో కానీ వీటిలో. సో, మీరు చిన్న ప్రోగ్రామ్ కూడా ఆహ్, ఎక్కువ లైన్స్‌లో రాయాలి. అలాంటిది ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ఎ హెవీ డేటా. ఓకే. అంటే ఒక డేటాని మనం ప్రాసెస్ చేయాలంటే మనకి చాలా స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాని ప్రాసెస్ చేయాలంటే డేటా సోర్స్‌కి కనెక్ట్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ డేటాని రీడ్ చేయాలి. ఓకే. డేటాని రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత డేటాని ప్రాసెస్ చేయాలి. ఓకే. డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత డేటాని సేవ్ చేయాలి. సో, ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆపరేషన్స్ చేయాలంటే జావా ఆర్ సి++లో మీరు ఆల్మోస్ట్ ఒక 100-200 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయాల్సుంటది. ఓకే. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక 3-4 లైన్స్‌లోనో, ఒక 10 లైన్స్‌లోనో మీరు రాయడానికి అవ్వదు. ఓకే. బికాస్ ఆఫ్ ది నేచర్. సో, ఆ లాంగ్వేజ్ డిజైన్ చేసిందే అలా అలా రాయడం కోసం. సో, ఈవెన్ దో మీరు ఒక చిన్న డేటా సోర్స్ కనెక్ట్ అయ్యి ఒక డేటాని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కూడా మీరు చాలా ఎక్కువ కష్టపడాలన్నమాట. పెద్ద పెద్ద లాజిక్స్ రాయాలి. ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఓకే. సో, అది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్. మనం ఇదేంటంటే నేర్చుకోవడంలో గాని, ఇంప్లిమెంటేషన్‌లో గాని ఉన్న ఆపరేషన్స్ వైస్ ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్నమాట. యాక్చువల్లీ టెక్నికల్ లిమిటేషన్స్ కాదు. అంటే పైథాన్‌లో చేసేవేవి మనం జావాలో చేయలేమా? చేయొచ్చు. లైక్ వాటెవర్ వి డూ ఇన్ పైథాన్ వి కెన్ డూ ఇన్ జావాలో, సి++లో కూడా చేయొచ్చు. కానీ ఆపరేషనల్ వైస్ మనం రాసేటప్పుడు టఫ్ అన్నమాట. లైక్ టేక్ మోర్ టైమ్ టు డిజైన్ అన్నమాట. సో, సి సి++, జావాలో ఏవైతే మనకి లిమిటేషన్స్ ఉన్నాయో, సో, ఫస్ట్ థింగ్ అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఎవ్రీ టైమ్ మీరెప్పుడైనా ఏదైనా అవుట్‌పుట్ కావాలంటే కంపల్సరీ మీరు 2 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఏంటి? ఫస్ట్ మీరు ప్రోగ్రామ్‌ని కంపైల్ చేయాలి. కంపైల్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్‌ని రన్ చేయాలి. ఓకే. అది ఫస్ట్ అది ఫస్ట్ డ్రాబ్యాక్. ఓకే. సో, యూ నీడ్ టు కంపైల్. ఫస్ట్ మీరు కంపైల్ చేయాలి. అండ్ దెన్ మీరు రన్ చేయాలి. ఏదైనా సరే ఒక చిన్న అవుట్‌పుట్ అయినా సరే 2. ఓకే. సో, నీడ్ టు రైట్ నీడ్ టు రైట్ మోర్ లైన్స్ ఆఫ్ కోడ్. ఒక చిన్న ఆపరేషన్ అయినా సరే ఈవెన్ ఈవెన్ దో మీరు జస్ట్ ఒక చిన్న డేటా సోర్స్ కనెక్ట్ అయ్యి ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా సరే మీరు ఒక అట్లీస్ట్ 5-6 లైన్స్ మినిమమ్ ఆ కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇలాంటి ఇష్యూస్ వల్ల అండ్ దేర్ ఇస్ ఎ థర్డ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే ఆహ్, నాట్ సో ఈజీ ఫర్ బిజినెస్. నాట్ సో ఈజీ ఫర్ బిగినర్స్. ఎవరైనా సరే కొత్తగా ఆహ్, డేటా రిలేటెడ్ ఆపరేషన్స్ చేయాలంటే వాళ్ళకి అది కష్టం. ఓకే. ఈవెన్ నాట్ ఓన్లీ పైథాన్ ఈవెన్ దో ఆర్ కూడా మనం వాడదాం. సో, ఓకే. సో, మీరేమన్నా ఆపరేషన్స్ చేయాలంటే ఆహ్, కొత్తగా
నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మొత్తం నేర్చుకుని దాని తర్వాత చాలా కథ ఉంటుంది. అదంతా నేర్చుకున్న తర్వాత యాక్చువల్‌గా డేటా సైన్స్ రిలేటెడ్ చేయగలుగుతారు. ఓకే. సో, బికాస్ ఆఫ్ దీస్ 3 మెయిన్ రీజన్స్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజెస్ పైథాన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ జావా, సి ప్లస్ ప్లస్. అందరూ పైథాన్‌లో చేస్తారంటే లేదు. స్టిల్ దేర్ ఆర్ పీపుల్ జావాలో కూడా కోడ్ చేసేవాళ్ళు ఉంటారు డేటా సైన్స్. బట్ కంపారిటివ్‌లీ లెస్ అన్నమాట. ఓకే. ఎందుకు లెస్ అంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. ఓకే. సో, వై వి ఆర్ నాట్ లెర్నింగ్ సి, సి ప్లస్ ప్లస్, జావా అంటే ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ పైథాన్, ఆర్. మీరు యూజువల్‌గా డేటా సైన్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేసుంటే ఖచ్చితంగా మీకు ఆర్, పైథాన్ అనేవి కనిపిస్తాయి. సో, చాలా చోట్ల మీరు ఒకవేళ కోర్సెరా కానీ, యూడెమీలో కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే కంపల్సరీ అందులో మీకు పైథాన్, ఆర్ 2 చెప్పే ఉంటాయి. లేదా ఆర్ ఫర్ డేటా సైన్స్ అని చెప్పి ఓన్లీ ఆర్ చెప్పే ఉంటాయి. మనం పర్టిక్యులర్‌గా పైథాన్ ఎందుకు యూజ్ చేసుకున్నాం? లైక్ మనం ఎందుకు ఆర్ అని నేర్చుకోకూడదు? ఎందుకు అంటే లైక్ లెట్స్ సే 2018లో ఫస్ట్ టైమ్ నేను డేటా సైన్స్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్‌కి బోత్ పైథాన్, ఆర్ చెప్పేవాళ్ళం. ఓకే. అండ్ దెన్ ఆహ్, ఫస్ట్ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే 2 లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల రెండిట్లో కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. సో, ఫస్ట్ నేను పైథాన్ చెప్పి ఆర్ చెప్తుంటే ఏదైతే సెకండ్ చెప్పానో ఆ లాంగ్వేజ్ బాగా నేర్చుకుంటున్నారు. ఫస్ట్ చెప్పిన లాంగ్వేజ్ మర్చిపోతున్నారు. సో, 2 చెప్పడం వల్ల కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. అది అది ఒక రీజన్. సెకండ్ రీజన్ 2 లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకి అంత అంత యూజ్ లేదు. లైక్ ఏదో ఒక దానిలో ప్రొఫిషియంట్ అయితే అది బెస్ట్. సపోజ్ ఆర్‌లో పైథాన్‌లో నేర్చుకుని పైథాన్‌లో ప్రొఫిషియంట్ అయ్యి దాని తర్వాత ఆర్ నేర్చుకోవడం చాలా ఈజీ. లైక్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆర్ ఆన్ యువర్ ఓన్ ఇట్ ఈస్ ఈజీ అనమాట. సో, అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫస్ట్ టైమ్ డేటా సైన్స్ ఆహ్, ఆఫీస్‌లో క ఆఫీస్‌లో ఫస్ట్ టైమ్ నేను ఆర్ లాంగ్వేజ్‌లో స్టార్ట్ చేసాం. కానీ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నేను డెలాయిట్‌లో జాయిన్ అయినప్పుడు ఇనీషియల్‌గా డెలాయిట్‌లో డేటా సైన్స్ రిలేటెడ్ అంతా కూడా ఆర్‌లో రాసేవారు ప్రోగ్రామింగ్. కానీ ఆర్‌లో రాయడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఉందన్నమాట. సో, ఆర్‌లో స్టాటిస్టికల్ ఆపరేషన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ గాని ఇవన్నీ ఈజీగా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్ ఈస్ సోలీ ఫర్ స్టాటిస్టిక్స్. మీరు డేటాని ప్రాసెస్ చేయడానికే, స్టాటిస్టిక్స్ చేయడానికే అసలు ఆర్ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ద సోల్ పర్పస్ అదే. ఆర్ ఈస్ నాట్ ఎ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సో, మీరు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కానీ, ఓకే, ఏదైనా సరే ఆర్‌లో మీరు చాలా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చన్నమాట. ఓకే. బట్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ ద ఆర్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సో, ద ప్రాబ్లమ్ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, ఒక సర్వర్‌లో ఆర్‌లో రాసిన ప్రోగ్రామ్స్‌ని సర్వర్‌లో పెట్టాలి. సో, అంటే అగైన్ నేను ఆర్‌లో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఒక నా ఆర్ ప్రోగ్రామ్స్‌ని ఒక అప్లికేషన్‌లో ఎంబెడ్ చేయాలి. సపోజ్ వెబ్ అప్లికేషన్ ఉంది. వెబ్ అప్లికేషన్‌లో రియల్ టైమ్‌లో మీకు కోడ్స్ అనేవి రన్ అవ్వాలి. అగైన్ మీరు ఆర్‌ని ఇంటిగ్రేట్ చేయడం అనేది లిటిల్ కాంప్లెక్స్ అయిందన్నమాట. సో, ఇప్పుడు మేము ఏం చేసామంటే ఏదైతే ఆర్‌లో ప్రోగ్రామ్ రాసారో అవన్నీ తీసుకొచ్చి పైథాన్‌లో కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సో, ఓకే. అండ్ ఇనీషియల్లీ పైథాన్ ఆహ్, డేటా అనలిటిక్స్ ఎవరు లైక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇన్ 2010 ఆ టైంకి మీరు చూసుకుంటే సో, యూజువల్‌గా ఎక్కువ మంది లైక్ పైథాన్ ఎవరు యూజ్ చేసేవారో కాదంట. ఎప్పుడైతే పైథాన్‌లో ఆహ్, దేర్ ఈస్ లా ప్యాకేజ్ కాల్డ్ పాండాస్. ఓకే. సో, నంపై అండ్ పాండాస్. నాకు తెలిసి ఈ 2 ప్యాకేజెస్ ఆఫ్టర్ 2010 వచ్చినాయి అనుకుంటున్నాను. నాకు నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఎప్పుడైతే నంపై అనే ప్యాకేజ్ వచ్చిందో, పాండాస్ అనే ప్యాకేజ్ వచ్చిందో, ఇవి యూజ్ చేసి డేటా రిలేటెడ్ ఆపరేషన్స్ అన్ని చాలా ఈజీగా చేయొచ్చు. నంపై అంటే న్యూమరికల్ పైథాన్ అనమాట. సో, న్యూమరికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ నంపై ప్యాకేజ్ యూజ్ చేసి మనం చాలా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ఈక్వల్ టు ఆర్ అనమాట. సో, స్లోలీ ఏమైందంటే పైథాన్ యూజ్ చేసి ఆర్‌లో ఏమైతే మనం చేయగలమో ఆల్మోస్ట్ ఆ ఆపరేషన్స్ అన్నీ మనం పైథాన్‌లో చేయగలుగుతున్నాం. ఓకే. సో, స్లోగా ఏమైందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ పైథాన్‌లో ఏమైతే మనం చేయగలుగుతున్నామో అవన్నీ ఆర్‌లో ఏమైతే చేయగలుగుతున్నామో అవన్నీ పైథాన్‌లో చేయగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ పైథాన్‌కున్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి? సో, వి కెన్ బిల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ కదా! సో, పైథాన్ యూజ్ చేసి ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఈజీగా బిల్డ్ చేయొచ్చు.
ఏదో ఒక డెస్క్టాప్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేయొచ్చు. సో సిన్స్ ఇట్స్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, సో పైథాన్ ఆర్లో చేయగలిగేవన్నీ చేయగలదు, ప్లస్ ఆర్ చేయలేనివి కూడా చేయగలదు. ఓకే, సో రెండు డేటా సైన్స్కి ది బెస్ట్ లాంగ్వేజెస్. రెండిట్లోనూ నేను ఇదే బెస్ట్ అని చెప్పను. సో రెండు బెస్ట్ లాంగ్వేజెస్, ఎందుకంటే లెట్స్ ఏ ఆర్లో షైనీ డాష్బోర్డ్స్ బిల్డ్ చేయగలుగుతారు అనమాట. సో ఆర్ షైనీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డాష్బోర్డింగ్ టూల్ అనమాట టిల్ డేట్. ఓకే, ఈవెన్ తో పైథాన్లో డాష్ అని చెప్పి స్ట్రీమ్ లైట్ ఇవన్నీ వచ్చినా కూడా స్టిల్ ఆర్ షైనీ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ డాష్బోర్డింగ్ టూల్ అనమాట. అలాగే ఆర్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి. సో దెర్ ఆర్ సమ్ ప్యాకేజెస్ విచ్ ఇస్ స్టిల్ నాట్ దేర్ ఇన్ పైథాన్, వెరీ ఎఫిషియెంట్ అనమాట. అండ్ ఆర్లో మీరు స్టాటిస్టికల్ ఆపరేషన్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే దాని మెయిన్ రీజన్ అగైన్ ఆర్ బిల్డ్ చేసింది స్టాటిస్టికల్ ఆపరేషన్ కోసం. సో పైథాన్ అండ్ ఆర్ రెండు బెస్ట్ లాంగ్వేజెస్. మీరు ఆల్మోస్ట్ ఏ కంపెనీకి వెళ్ళినా సరే మోస్ట్లీ పైథాన్ ఆర్లో రెండిట్లోనూ మీరు చూస్తారు. సో కొన్ని కంపెనీస్లో ఆర్లో చేస్తారు, కొన్ని కంపెనీస్లో పైథాన్, కొన్ని మా దాంట్లో సపోజ్ బోత్ ఆర్ అండ్ పైథాన్లో కూడా యూస్ మోడల్స్ అనేవి బిల్డ్ చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు పైథాన్ ఎందుకు నేర్చుకున్నాం అంటే నేనేం చెప్పాను, సో ఆర్లో మనం చేయగలిగిన టాస్క్ ప్రతిదీ కూడా పైథాన్లో చేయగలం. అది రీజన్ నెంబర్ 1. సో అండ్ ఆర్లో చేయలేని కూడా మనం చేయొచ్చు పైథాన్లో. సో అది రీజన్ నెంబర్ 2 అనమాట. అండ్ ఇంటిగ్రేటింగ్ విత్ ద అదర్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ యూస్ చేసి యూ కెన్ కనెక్ట్ లిటరలీ టు ఎనీ డేటా సోర్స్. సో మీ ఏ డేటా సోర్స్ కన్నా పైథాన్ యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు. ఈవెన్ దో ఆర్ యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆర్లో స్టిల్ ఇట్ ఈస్ లిమిటెడ్. బట్ పైథాన్లో అలా కాదు, ఆల్మోస్ట్ మీరు ఏ డేటా సోర్స్ కైనా పైథాన్ యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు అనమాట. కనెక్ట్ చేసి డేటాను తెచ్చుకుని ప్రాసెస్ చేయొచ్చు. సో లెట్స్ ఏ ఆర్లో పైథాన్లో పైస్పార్క్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట యూస్ చేయడానికి. అఫ్ కోర్స్ ఆర్లో కూడా స్పార్క్ ఆర్ ఉంటుంది, అది కూడా యూస్ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ బిగ్ డేటా అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే, సో పైథాన్లో దెర్ ఆర్ ఎడిషనల్ టూల్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్లో, అపాచీ కఫ్కా, దెర్ ఆర్ అదర్ బిగ్ డేటా టూల్స్ అనమాట విచ్ ఇస్ వెరీ టైట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ పైథాన్ అనమాట. వేర్ ఆర్లో అంత టైట్ ఇంటిగ్రేషన్ లేదు. సో ద రీజన్ వై వీఆర్ లెర్నింగ్ పైథాన్ ఈస్ పైథాన్ వర్సెస్ ఆర్ ఈస్ మనం ఆర్లో చేయగలిగే మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ మనం పైథాన్లో కూడా చేయగలం. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ ఎడిషనల్ ఫీచర్స్ ఇన్ పైథాన్. దట్ ఈస్ ద రీజన్ ఆర్ నేర్చుకోవాలో పైథాన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ నేను పైథాన్ ఒకటి చూస్ చేసాను. మనం రెండు ఎందుకు నేర్చుకోకూడదంటే నేను ఫస్ట్ చెప్పిన రీజన్. సో మీరు రెండు నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఏం చెప్తానంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకుని అందులో మాస్టర్ అయ్యి ఆ లాంగ్వేజ్లో ఓకే మనం పైథాన్ ఫుల్లీ కంఫర్టబుల్ అనుకున్న తర్వాత ఆర్ టచ్ చేయొచ్చు. ఓకే, సో మీరు వన్స్ పైథాన్ నేర్చుకుని ఆర్లో ప్రోగ్రామ్ నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ హార్డ్లీ మీకు 1 or 2 వీక్స్ నుంచి పట్టదు. ఎందుకంటే పైథాన్లో మీరు ఏం చేస్తారు, సేమ్ ఆపరేషన్స్ ఆర్లో చేస్తారు, ఓన్లీ డిఫరెన్స్ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీ ఓన్లీ చూస్ పైథాన్ అనమాట. ఓకే, సో మీకు ఇది క్లారిటీ ఉంది కదా, సో వై వీఆర్ లెర్నింగ్ పైథాన్ అని చెప్పి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి పార్ట్ మీద? ఓకే No, Hemant. ఓకే, నౌ సో పైథాన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు పైథాన్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సో ఇప్పుడు అర్థమైంది కదా అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, మిగతా లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోకూడదని. ఓకే, సో హిస్టరీ ఆఫ్ పైథాన్. సో పైథాన్ హిస్టరీ చూసుకుంటే లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1980. యాక్చువల్గా ఏమైందంటే పైథాన్ ఇనీషియల్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ ఏ క్యాల్కులేటర్ అనమాట. సో దీన్ని ఎలా స్టార్ట్ చేశారంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ప్యూర్లీ లాంగ్వేజ్ కింద స్టార్ట్ చేయలేదు. ఓకే, ఇట్ ఈస్ స్టార్టెడ్ యాజ్ ఏ క్యాల్కులేటర్ అనమాట. లైక్ సింపుల్ ఆపరేషన్ లైక్ 2+2 3+4 ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి ఈ గుడో వ్యాన్ రోసమ్ మనవాడు స్టార్ట్ చేశాడు, బిల్డ్ చేశాడు. సో యాజ్ సక్సెస్ ఆఫ్ ఏబీసీ లాంగ్వేజ్. ఓకే, సో 2000లో పైథాన్ 2.0 రిలీజ్ అయింది. సో ఇందులో అడిషనల్ ఫీచర్స్ రిలీజ్ అయ్యాయి, అడిషనల్ గార్బేజ్ కలెక్టర్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఫస్ట్ రిలీజ్ పైథాన్ ఫస్ట్ వెర్షన్లో మీకు ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ ఇవేమీ లేవు. సో యాజ్ ఎ సెట్ పైథాన్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ ఏ క్యాల్కులేటర్. మీరు క్యాల్కులేటర్ ఎలా వాడతారో, క్యాల్కులేటర్ ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయో సేమ్ ఆ ఫంక్షనాలిటీస్ మాత్రమే ఉంటాయి. పైథాన్ 2 వచ్చిన తర్వాత యాక్చువల్గా మీకు ఫంక్షన్స్ కానీ
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట. సో పైథాన్ 2.0 వచ్చి. అయితే 2000 తర్వాత 2008లో ఓకే పైథాన్ 3 రిలీజ్ చేశారు. జనరల్‌గా మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా లైక్ జావా గాని, ఇందులో గాని ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఫర్ సపోజ్ జావా 1.8 వెర్షన్‌లో మీరు ప్రోగ్రామ్ రాసారు. ఓకే. అదే ప్రోగ్రామ్‌ని సపోజ్ 1.9 వెర్షన్‌లో ఆర్ నెక్స్ట్ వెర్షన్‌లో రన్ అవుద్ది. అంటే లో వెర్షన్‌లో ప్రోగ్రామ్‌ని బిల్డ్ చేసి హై వెర్షన్‌లో రన్ చేస్తే రన్ అవుతది. కానీ జావా 3.0 రిలీజ్ చేసినప్పుడు ఏమైందంటే పైథాన్‌లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఓకే. సో మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. అవి ఎంత బిగ్ చేంజెస్ అంటే దేర్ ఈస్ నో కంపాటిబిలిటీ. బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ అంటే ఏంటంటే పైథాన్ 3లో రాసిన ప్రోగ్రామ్‌ని మీరు పైథాన్ 2లో రన్ చేయలేరు. ఓకే. అలాగే పైథాన్ 2లో రాసిన ప్రోగ్రామ్‌ని పైథాన్ 3లో రన్ చేయరు. కొన్ని లైక్ దేర్ ఆర్ వెరీ బేసిక్ ప్రోగ్రామింగ్స్ రన్ అవుతాయి. బట్ మీరు ప్యూర్ పైథాన్ 2లో ప్రోగ్రామ్ రన్ చేస్తే రాసి దాన్ని పైథాన్ 3లో రన్ చేస్తే యూ విల్ ప్రాబబ్లీ గెట్ ఏ ఎర్రర్స్ అనమాట. స్టిల్ పైథాన్ 2 అనేది ఉంది. ఇట్స్ నాట్ ఎక్స్‌పైర్డ్ లైక్ పైథాన్ 2 కూడా అప్డేట్స్ వస్తాయి. బట్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ పైథాన్ 3 అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పైథాన్ 2, పైథాన్ 3. సో పైథాన్ 2లో రాసిన ప్రోగ్రామ్స్ పైథాన్ 3లో వర్క్ అవ్వవు. పైథాన్ 3లో రాసిన ప్రోగ్రామ్స్ పైథాన్ 2లో వర్క్ అవ్వవు. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ సింటాక్స్ డిఫరెన్సెస్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద లైబ్రరీస్ మనం యూజ్ చేసే లైబ్రరీస్ అన్నీ కూడా సోలోలీ కంపాటిబుల్ ఫర్ పైథాన్ 3. ఇంతకుముందు పైథాన్ 2లో కూడా కొన్ని లైబ్రరీస్ సపోర్ట్ చేసేవి. బట్ రీసెంట్ అప్గ్రేడ్స్ తర్వాత పైథాన్ 2లో మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ సపోర్ట్ లేదు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ లైక్ మీరు నేను పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నా కదా, మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని పైథాన్ అని ఎంటర్ కొడితే మీకు ఏం కనిపిస్తాయి? సో పైథాన్ 3.8.9 కనిపిస్తుంది, లేదా పైథాన్ 3.11.1 అని కనిపిస్తుంది. సో మీకు పైథాన్ 3 అని కనిపిస్తుంది. లైక్ దాని తర్వాత 0.8 ఉందో 0.11 ఉందో ఇట్స్ డజంట్ మ్యాటర్. బట్ ఏంటంటే పైథాన్ 3.3 బేసికలీ పైథాన్ 3 కనిపిస్తుంది అనమాట. సో మనం వాడబోయేది కూడా పైథాన్ 3. పైథాన్ 2 మనం యూజ్ చేయట్లేదు. ఓకే. ఎందుకంటే విచ్ ఇస్ లాట్ ఆఫ్ ద లైబ్రరీస్ దట్ ఆర్ నాట్ కంపైలబుల్. మీరేంటంటే ఎప్పుడైనా సరే ఓల్డ్ లినక్స్ సిస్టమ్స్లోకి వెళ్ళి పైథాన్ యూజ్ చేస్తుంటే అది ఎలా ఉంటుందంటే పైథాన్ ఉంటుంది, పైథాన్ 3 ఉంటుంది. లెట్స్ సే అంటే మీకు ఎలా చూపించాలంటే లెట్ మీ షో యూ దట్ యాజ్ వెల్. సపోజ్ నేను ఏదో ఒక లినక్స్ సిస్టంలోకి లాగిన్ అవుతాను. ఓకే. సో లెట్ మీ ఓపెన్ ద పేజ్. ఓకే. ఇది ఉబంటు అనమాట. ఉబంటు 20.04. సో నేను పైథాన్ అని చెప్పి ఎంటర్ కొడతాను. సో ఇక్కడ చూస్తే మీకు పైథాన్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు అంటే సో పైథాన్ ఈజ్ నాట్ దేర్ అనమాట. యాక్చువల్లీ పైథాన్ కొడితే పైథాన్ 2 వస్తుంది అనమాట బేసికలీ. ఓకే. నేను పైథాన్ 3 అని కొడితే నాకు యాక్చువల్ పైథాన్ 3 వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్. సో పైథాన్ 2 ఇన్స్టాల్ లేదు. లైక్ లెట్స్ సే sudo apt install python అని కొడతాను. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఏం ఇన్స్టాల్ చేస్తాను అంటే పైథాన్ 2 ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఓకే. అంటే వన్స్ ఇది ఇన్స్టాల్ అయిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే పైథాన్ ఇన్స్టాల్ చేశాను. సో పైథాన్ అని కొడితే నాకు ఇక్కడ ఏమొచ్చింది పైథాన్ 2.7.18. ఓకే. సో డిఫాల్ట్ లాస్ట్ అప్డేటెడ్ July 1, 2022. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏమొచ్చింది పైథాన్ 2.7.18. ఇది పైథాన్ 2. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జిట్ కొట్టి పైథాన్ 3 అని కొడతాను. సో పైథాన్ 3 అని కొడితే సో పైథాన్ 3.8.10. సో విండోస్లో మీకు ఇలా రాదు. విండోస్లో మీరు పైథాన్ కొడితే ఏదో ఒక పైథాన్ వస్తుంది. ఓకే. సో మీరు బై డిఫాల్ట్ పైథాన్ వస్తే బట్ నేను లినక్స్లో మీకు చూపిస్తున్నాను అది ఎలా వస్తుంది అనేది. సో దెర్ ఆర్ 2 వెర్షన్స్ ఆఫ్ పైథాన్ అనమాట. పైథాన్ 2, పైథాన్ 3. పైథాన్ 2ని కంప్లీట్గా అబాండన్ చేశారా? లేదు. లైక్ స్టిల్ చాలా ప్రోగ్రామ్స్ పైథాన్లో రన్ అవుతూ ఉంటాయి. బట్ మనం యూజ్ చేయాలి. మనం ఏం బిల్డ్ చేసినా ఏం చేసినా సరే అన్నీ కూడా మనం పైథాన్ 3లోనే చేస్తాం. పైథాన్ 2లో చేయం. ఓకే. సో అది ఒక పాయింట్. ఓకే. సో మన విండోస్లో ఉన్నది ఏంటి పైథాన్ 3. ఓకే. బై డిఫాల్ట్ ఇదే ఉంటుంది. ఓకే. ఇది నెక్స్ట్ సో పైథాన్ 3లో లైక్ పైథాన్ 3లో దట్టు మీ వెర్షన్ అనేది కంపల్సరీ పైథాన్ 3 మినిమం వెర్షన్ గ్రేటర్ దెన్ పైథాన్ 3.5 ఉండాలి. బిలో పైథాన్ 3.5 వెర్షన్ ఉంటే
మోస్ట్ ఆఫ్ ద లైబ్రరీస్ అగైన్ కంపాటబుల్ కావు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు పైథాన్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు పైథాన్ వెర్షన్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే పైథాన్ 2 మీద మీరు పైథాన్ నార్మల్ పైథాన్ ప్రోగ్రామ్ రాసి పైథాన్ 2లో కంపైల్ చేశారంటే మీకు ఎర్రర్స్ వస్తాయి. అండ్ వెర్షనింగ్ కూడా ఇంపార్టెంట్. సో మినిమం పైథాన్ 3.5, ఈవెన్ తో పైథాన్ 3 అయినా సరే అట్లీస్ట్ మినిమం పైథాన్ 3.5 వెర్షన్ అబౌవ్ ఉండాలి. లైక్ 3.5, 3.6, 3.7 అలా ఉండాలి తప్ప బిలో 3.5 లైక్ 3.4, 3.3 ఉన్నా సరే మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ మనకు సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో ద ఎండ్ ఆఫ్ లైఫ్ సైకిల్ పైథాన్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 2015 బట్ పోస్ట్పోన్ టు 2020 అన్నారు. బట్ స్టిల్ పైథాన్ 2కి పైథాన్ 2022 వరకు పైథాన్ 2కి సపోర్ట్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్ 2023 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారా లేదా అనేది, బట్ 2022 వరకు కూడా పైథాన్ 2కి ఎక్స్టెన్షన్ వచ్చింది. ఇంతకుముందు మీరు పైథాన్ డాట్ ఓఆర్జీలోకి వెళ్ళి ఉంటే మీకు ఏంటంటే పైథాన్ 2, పైథాన్ 3 రెండు కనిపించేవి. లైక్ మీరు లాస్ట్ టైం మీరు పైథాన్ డాట్ ఓఆర్జీలోకి వెళ్తే మీ డౌన్లోడ్స్లో చూస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ విండోస్ ఫర్ పైథాన్ 3.11.2 ఉంది కదా, మీకు ఇంతకుముందు ఏంటంటే 2 బటన్స్ ఉండేవి. ఇక్కడ పైథాన్ 2 అని బటన్ ఉండేది, పైథాన్ 3 అని బటన్ ఉండేది, 2 బటన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం పైథాన్ డాట్ ఓఆర్జీలోంచి పైథాన్ 2 అనే బటన్ మొత్తం లేపేసి ఓకే ఓన్లీ పైథాన్ 3. సో ఈవెన్ మీరు విండోస్లోకి వెళ్ళినా సరే మీకు మోస్ట్లీ పైథాన్ 3 కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సో పైథాన్ 2 ఆల్మోస్ట్ కేమ్ టు ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్. సో అందుకే మీకు ఇక్కడ అన్ని పైథాన్ 3 కనిపిస్తున్నాయి, పైథాన్ 2 కనిపించట్లేదు. ఇంతకు ముందు అయితే పైథాన్ 2 కూడా ఉండలేదు, ఈవెన్ లాస్ట్ ఇయర్ వరకు కూడా పైథాన్ 2 ఉండేది. ఓకే, సో దట్ ఈస్ ఆన్ దట్ పార్ట్ అన్నమాట. సో టిల్ డేట్ లైక్ పైథాన్ లేటెస్ట్ వెర్షన్ పైథాన్ 3.11 ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు. సో వై యూనిట్ లెర్న్ పైథాన్? ఫస్ట్ థింగ్ అది ఈజీ టు లెర్న్. ఎందుకంటే మిగతా ఏ లాంగ్వేజ్తో పోల్చుకున్నా సరే పైథాన్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇట్స్ వెరీ రీడబుల్ అనమాట. పైథాన్ని అసలు ఫస్ట్ కోడ్ చేసిన గుడో వ్యాన్ రూసమ్ వాడు ఆయన పైథాన్ బిల్డ్ చేసింది ఎందుకంటే మెయిన్లీ ఈ సి కానీ జావా కానీ సో దే ఆర్ వెరీ కాంప్లెక్స్ లాంగ్వేజెస్. ప్యూర్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఆ లాంగ్వేజ్లో రాయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యూ ఆర్ ఏ మ్యాథ్ స్టూడెంట్ అండ్ యూ వాంట్ డూ సమ్ డేటా ప్రాసెసింగ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫార్ములాస్ని సిమ్యులేట్ చేయాలి. సో అలా చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ జావా అంటే మీరు కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నా చేయాలి, మీకు డిఫికల్ట్. బికాస్ మీరు నాట్ ఏ ఫ్రమ్ ఏ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అలాగా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా సరే ఎవ్రీ వన్ కెన్ లెర్న్ అండ్ కోడ్ అనే ఎవ్రీ వన్ కోడ్ అనే ఒక మోటివ్తో ఈ గుడో వ్యాన్ కోసం పైథాన్ డిజైన్ చేశాడు. సో అందుకే పైథాన్ ఇస్ వెరీ రీడబుల్ లాంగ్వేజ్. అంటే మీరు జస్ట్ పైథాన్ మీరు చదివితే మీకు అర్థమైపోతుంది అక్కడ ఏంటి లాజిక్, ఏం రాశారు, ఎలా రాశారు అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈజీ టు రీడ్ అనమాట. సో ఈజీ టు లెర్న్, మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీ టు రీడ్. సో సపోజ్ నేను పైథాన్ ప్రోగ్రామ్ రాసేది మీకు ఇచ్చి చూడమంటే మీకు ఈజీగా అది అర్థమైపోద్ది అనమాట. సో ఈజీ టు రీడ్ అనమాట, ఈజీ టు మెయింటైన్. ఓకే, సో పైథాన్ వెర్షన్స్ కానీ ప్యాకేజ్ కానీ మెయింటైన్ చేయడానికి మనకు పైథాన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మనం విజువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆ విజువల్ ఎన్విరాన్మెంట్స్ కూడా మన అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. సో మన మెయింటెనెన్స్కి చాలా మంచి సపోర్ట్ ఉందన్నమాట పైథాన్. ఏ బ్రాడ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో బ్రాడ్ స్టాండర్డ్ లైబ్రరీ ఏంటంటే సో బేసికల్గా ఇది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఫర్ పైథాన్ అనమాట. మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా మనకి మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, ఐఓఎస్ ఉన్నాయి, ఇంతకుముందు విండోస్ కూడా ఉండే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విండోస్ ఫోన్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఏ మొబైల్ కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఆండ్రాయిడ్. ఎందుకు? యాప్స్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి మోస్ట్లీ. కరెక్ట్. సో విండోస్కి ఆండ్రాయిడ్ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే విండోస్లో దెర్ ఈస్ ఏ లిమిటెడ్ యాప్ లైబ్రరీ అనమాట. మీకు విండోస్లో యూట్యూబ్ ఉండదు, గూగుల్ ఉండదు. ఓకే, చాలా చాలా యాప్స్ మీకు విండోస్లో ఉండే కాదన్నమాట. అంటే విండోస్ ఫోన్స్ ఇప్పుడు లేవనుకో, బట్ ఇంతకుముందు చెప్తున్నాను. ఓకే, సో యాప్ లైబ్రరీ అనేది వెరీ లిమిటెడ్. అదే ఆండ్రాయిడ్కి వచ్చేసి యాప్ లైబ్రరీ చాలా హ్యూజ్ లైబ్రరీ. మీకు ఆల్మోస్ట్ ఏ యాప్ కావాలన్నా సరే ఆండ్రాయిడ్లో ఉంటుంది. ఓకే, సో ఈ యాప్ లైబ్రరీ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అంటే ఇట్స్ ఏ నాట్ ఓన్లీ ఏమేంటంటే యూజర్స్కి
ఏ అప్లికేషన్ సపోజ్ లెట్స్ సే నాకు ఐఓఎస్లో సర్టెన్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఉంది. లెట్స్ సే ఐఓఎస్లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంది ఐఓఎస్ 14 ప్రోలో, కానీ ఆండ్రాయిడ్లో లేదు. బట్ సమ్వన్ బిల్ట్ ఇన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఫర్ ఆండ్రాయిడ్. ఒక డెవలపర్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఐలాండ్ అనే ఒక యాప్ని క్రియేట్ చేసేసి ప్లే స్టోర్లో పెట్టేస్తాడు. సో ఇప్పుడు ఏంటి, ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఆ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ని ఆండ్రాయిడ్లో కూడా తెచ్చుకోవచ్చు. దిర్ ఇస్ అన్ యాప్, అది రిలీజ్ చేసిన 1 వీకే యాప్ వచ్చేసింది. సో ఏంటంటే ఏదైతే ఫీచర్స్ ఆల్రెడీ మన దాంట్లో లేవో మనం ఇలా ఎక్స్టర్నల్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని మన ఎక్స్ట్రా ఫీచర్స్ అని తెచ్చుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ మొబైల్స్ అనమాట, ఎనీ లాంగ్వేజ్ కూడా ఇదే. సో జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ వీటికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే ఈ బ్రాడ్ స్టాండర్డ్ లైబ్రరీ అనమాట. మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్స్ ఎలాగో మనకి లాంగ్వేజెస్లో లైబ్రరీస్ ఎలా అనమాట. లైక్ మనం ఫోన్లో యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో మన లాంగ్వేజెస్లో కూడా లైబ్రరీస్ అలా ఇన్స్టాల్ చేసుకుంటాం. లెట్స్ సే జావా స్క్రిప్ట్ కూడా వెరీ పాపులర్ లాంగ్వేజ్ ఇన్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఎందుకు అంత పాపులర్ అయిందని జావా స్క్రిప్ట్లో, నీకు జావా స్క్రిప్ట్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. లైక్ నీకు నేటివ్ జావాలో చేయలేనివి కూడా దాన్ని జావాలో లైబ్రరీస్ కొన్ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని వాటితో చేయొచ్చు అనమాట, సిమిలర్ టు అవర్ మొబైల్. ఓకే, ఈ హ్యూజ్ లైబ్రరీ వల్లే యాక్చువల్గా పైథాన్కి ఇంత పాపులారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ మీకు ఎలాంటి లైబ్రరీ కావాలన్నా సరే మీకు పైథాన్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అఫీషియలే కదా, అన్అఫీషియల్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా స్టాక్ మార్కెట్ లైవ్ డేటాని నాకు కావాలన్నమాట, పైథాన్లో యూజ్ చేసి స్టాక్ మార్కెట్ లైవ్ డేటా కావాలి. బట్ లైవ్ డేటాని అంత ఈజీగా మనం తీసుకోలేం. ఓకే, మనం ఓన్గా కోడ్ రాసి వెబ్ స్కాపింగ్ చేసి లేకపోతే డిఫరెంట్ ఏపీఐస్ కనెక్ట్ చేసేయాలంటే అది పెద్ద ప్రాసెస్. దెర్ ఈస్ సమ్వన్ హూ రోట్ ఏ ప్యాకేజ్, సమ్వన్ రిటర్న్ ఏ ప్యాకేజ్ కాల్డ్ వై ఫైనాన్స్. వాడు ఏం చేశాడంటే ఒక ప్యాకేజ్ రాశాడు. అది ఏం చేస్తుందంటే యాహూలోకి వెళ్ళి యాహూలో ఉన్న స్టాక్ మార్కెట్ డేటా మొత్తాన్ని మనకి స్క్రాప్ చేసి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ఆ లైబ్రరీ ఇంప్లిమెంట్ ఎవడో చేశాడు. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని సింపుల్గా నాకు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ డేటా కావాలంటే ఆ లైబ్రరీ యూజ్ చేసుకుని జస్ట్ టూ లైన్స్ ఆఫ్ కోడ్ రాసి నేను ఆ డేటాను తీసుకోవచ్చు అనమాట. సో నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 లైన్స్ ఆఫ్ ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేయడం, ఆ లైబ్రరీ యూజ్ చేసుకోవడం అంతే. 2 లైన్స్ ఆఫ్ కోడ్లో నేను డేటాను తెచ్చుకోవచ్చు. సో ఇలా ఏంటంటే హ్యూజ్ బ్రాడ్ స్టాండర్డ్ లైబ్రరీ ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏం లేదు, ఇదే ఇంటరాక్టివ్ మోడ్ అంటే. ఓకే, నేను జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని ఇక్కడ రాసుకుంటే నాకు డైరెక్ట్ అవుద్ది. మీరు ఒక టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేసి అందులో మనం రాయాలనే ఏం లేదు. ఓకే, ఈ ఇంటరాక్టివ్ మోడ్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. పోర్టబుల్ నేను అంత పెద్ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ అన్నాను, ఎందుకంటే లెట్స్ సే మీరు పోర్టబుల్ అంటే మీరు మీ సిస్టంలో ప్రోగ్రామ్ రాసి అది ఎవరికైనా పంపించవచ్చు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పైథాన్ ఈజ్ నాట్ ఏ వెరీ మచ్ పోర్టబుల్. అంటే నేను రాసిన ప్రోగ్రామ్ నేను మీకు డైరెక్ట్గా ఇచ్చి రన్ చేయమంటే ప్రాబబ్లీ మీకు ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఓకే, మరీ అంత పోర్టబుల్ కాదు, బట్ దేర్ ఆర్ ఆప్షన్స్. విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకుని ఆ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోర్ట్ చేసి అది మీకు ఇచ్చి దేర్ ఈస్ సమ్ సెటప్ నీడెడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ పోర్టబుల్. లైక్ నేను ప్రోగ్రామ్ రాసి మీకు ఇచ్చి అది మీరు రన్ చేస్తే రన్ చేయగలుగుతాం. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ పోర్టబుల్ అనమాట. అండ్ పోర్టబుల్ ఇంకో అర్థం ఏంటంటే యూ క్యాన్ రన్ ఇన్ ఎనీ ఓఎస్ అనమాట. సపోజ్ నేను విండోస్లో ప్రోగ్రామ్ రాసి దాన్ని లినక్స్లో రన్ చేయొచ్చు, లినక్స్లో ప్రోగ్రామ్ రాసి యూనిక్స్లో రన్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ ఓఎస్లో నేను ప్రోగ్రామ్ రాసి డిఫరెంట్ రన్ చేయొచ్చు అనమాట. సో అది వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట. సపోర్ట్స్ ఆల్ మేజర్ డేటాబేసెస్. మీరు ఆల్మోస్ట్ లిటరల్లీ ఏ డేటాబేస్కైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఏ క్లౌడ్కైనా కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఎజ్యూర్ లైబ్రరీస్ ఉన్నాయి, ఎజ్యూర్ కనెక్ట్ అవ్వాలంటే, ఎజ్యూర్ని ఆపరేట్ చేయాలంటే గూగుల్ క్లౌడ్ కనెక్ట్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వచ్చు. సో పైథాన్ యూజ్ చేసి ఏ డేటాబేస్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, ఏ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, అది నేను టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ పైథాన్ యూజ్ చేసి అది చేయొచ్చు అనమాట. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మీరు పైథాన్లో కోడ్ చేయొచ్చు. సో అంత పవర్ఫుల్ అనమాట. సో సపోర్ట్స్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్. సో ఇదేంటంటే లెట్స్ సే మీరు వేరియబుల్స్ అని డిక్లేర్ చేస్తారు. ఓకే, సో మీరు ఎక్కువ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే మీ ప్రోగ్రామ్ అనేది అంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. బట్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఉండడం వల్ల ఏంటంటే ఏమైతే వేరియబుల్స్ మీరు యూజ్ చేసుకుంటారో ఆ వేరియబుల్స్ మాత్రమే యాక్చువల్గా ఉంటాయి, మిగతా వేరియబుల్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో దట్ ఈస్ వాట్ సపోర్ట్స్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్. మీరు ఒకవేళ జావా నేర్చుకుంటే జావాలో కూడా మీరు ఇది విని ఉండొచ్చు, గార్బేజ్ కలెక్టర్ గురించి. సో సేమ్ అప్లైస్ టు పైథాన్ అనమాట. సో ఇది మీరు ఇన్ రియల్ టైంలో ఎప్పుడు చూడరో, అంత అవసరం కూడా ఉండదు, బట్ జస్ట్ నో అనమాట. సో ఇవి పైథాన్లో ఉన్న మనకి మేజర్
మేజర్ ఫీచర్స్ అనమాట. సో వాట్ టూల్స్ పైథాన్ 2 మనం నేర్చుకోవట్లా, పైథాన్ 3 నేర్చుకుంటున్నాం. సో పైథాన్ ఐడిఈ, సో పర్టికులర్లీ మనం డేటా సైన్స్ నేర్చుకున్నాం కాబట్టి సో నేను పైథాన్ ఐడిఈని నేను రికమెండ్ చేయట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ లైక్ యూ కెన్ ఇన్స్టాల్ పైచార్మ్ అండ్ యూ కెన్ వర్క్. ఓకే. సో యూజువల్లీ నా పర్సనల్ ప్రిఫరెన్స్ నేను ఎక్కువ జూపిటర్ నోట్బుక్స్ యూస్ చేస్తాను కాబట్టి నేను అది చెప్తున్నాను. సో పైడెవ్ అనేది కూడా సేమ్ పైచార్మ్ లాంటి ఐడియా. విమ్ అనేది కమాండ్ లైన్ ఎడిటర్ అనమాట. సో ఇన్ జనరల్ మీరు ఒకవేళ లినక్స్ సిస్టమ్స్ వాడుతుంటే ఓకే మీకు ఈ విమ్ అనేది డిఫాల్ట్ ఎడిటర్. అంటే మీరు కమాండ్ లైన్లో అయినా ప్రోగ్రామ్స్ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను విఎం ఓకే టెక్స్ట్ ఓకే టెస్ట్ డాట్ పైన ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే. సో ఇలా రాయగానే నేను ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ప్రింట్ హలో వరల్డ్ సారీ ఓకే ఓకే సో ప్రింట్ హలో వరల్డ్. సో ఇది విన్ ఎడిటర్ అనమాట. సో ఇది మీరు డైరెక్ట్ కమాండ్ లైన్లోనే రాయొచ్చు. సపోజ్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఓఎస్, ఆ ఓఎస్కి ఎటువంటి ఇంటర్ఫేస్ లేదు, జస్ట్ మీరు అంతా కమాండ్ లైన్లో వర్క్ చేయాలనుకుంటే సో అలాంటప్పుడు మీరు ఇలా రాసుకోవచ్చు అనమాట. సో రన్ చేస్తే నాకు హలో వరల్డ్ ప్రింట్ అయింది. సో అది విమ్ ఎడిటర్ అనమాట. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మీకు తెలిసిందే ఆల్రెడీ రెగ్యులర్గా మనం యూజ్ చేసేది. ఓకే. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మీరు దాన్ని వాడుకోవచ్చు. ఓకే. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ జీడెట్ అనేది కూడా సిమిలర్ టు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లైక్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్లో మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాసి రన్ చేయొచ్చు. ఇక్కడ నేను కోడ్ ఎడిటర్స్ మెన్షన్ చేయలేదు. బట్ అదే సెట్ లైక్ మనం జూపిటర్ నోట్బుక్స్, స్పైడర్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం పర్టికులర్ ఫర్ డేటా సైన్స్. ఇన్స్టలేషన్ స్టెప్స్ అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ నిన్న ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఇక్కడ ఇన్స్టలేషన్ పైథాన్ 2.7.4 చెప్తున్నారు ఎందుకంటే ఇది ఓల్డ్ డెక్ ఇది. ఓకే. బట్ మన న్యూ డెక్ నేను మళ్ళీ డెక్ ఏం అప్డేట్ చేయలేదు కాబట్టి సేమ్ ఇన్స్టలేషన్ ఉంది. కోర్ పైథాన్, ఐడిఎస్ ఇన్స్టలేషన్ ఇవన్నీ. సో ఇది హౌ టు వర్క్ విత్ పైథాన్ అనమాట. సో నేను మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో మీరు ఒకవేళ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఎలా రన్ చేయొచ్చు. లెట్స్ సే నేను నా డెస్క్టాప్ మీద ఓకే లెట్స్ సే నా డెస్క్టాప్ మీద ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో నేను ఏం చెప్తానంటే సో నా డెస్క్టాప్ ఉంది కదా. సో డెస్క్టాప్ మీద సో న్యూ స్లైడ్ చూసి ఇంటూ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే. సో టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుందిలే. సో ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఏం రాస్తానంటే ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తాం. ఓకే. ప్రింట్ హలో వరల్డ్. సో ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తాను. దీన్ని సేవ్ చేస్తాను. దీన్ని ఎక్కడ సేవ్ చేస్తానంటే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. ఓకే. సో నా డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. దీన్ని ఏమంటానంటే ఫస్ట్ డాట్ పై అని రాస్తాను. ఓకే. హలో డాట్ పై అని రాస్తాను. హలో డాట్ పై అని రాస్తాను. ఓకే. సో ఎప్పుడైతే నేను హలో డాట్ పై అని రాసానో అది నా డెస్క్టాప్ మీదకి వచ్చింది. ఓకే. సో ఇది నా హలో డాట్ పై ప్రోగ్రామ్. ఓకే. సో ఇది ఓపెన్ చేసి చూడాలంటే లెట్స్ సే నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే. నేను ఓపెన్ చేసి చూడాలంటే నేను జస్ట్ దీన్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసుకుని నాకు వస్తుంది. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని నేను రన్ చేయాలంటే ఇది నా పైథాన్ ప్రోగ్రామ్. దీన్ని రన్ చేయాలంటే నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను అనమాట. సో నేను ఎక్కడ ఓపెన్ చేశాను. సో నా డెస్క్టాప్లో ఓపెన్ చేశాను. సో ఇక్కడ నా ఫైల్స్ ఏమున్నాయి డిఆర్ అని కొడతాను. సో ఇందులో నాకు కావాల్సిన చాలా ఫైల్స్ ఉన్నాయి. సో నాకు కావాల్సిన ఫైల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూస్తే నా హలో డాట్ పై ఫైల్ కూడా ఉంది. నేను రన్ చేయాలంటే సో సింపుల్గా పైథాన్ స్పేస్ హలో డాట్ పై. ఓకే. హలో డాట్ పై అని చెప్పి రన్ చేస్తే నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయ్యింది. సో ఇలా నేను ఏంటంటే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ని నేను జస్ట్ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే రన్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇలా సింపుల్గా మీరు రన్ చేయొచ్చు. సో ఈ స్లైడ్లో అదే చెప్తున్నాడు. ఓకే. సో రైట్ యువర్ కోడ్ యూజింగ్ ప్రిఫర్డ్ కోడ్ ఎడిటర్. నేను ఏం చేశాను నోట్ ప్యాడ్ యూజ్ చేసి కోడ్ రాశాను. దాన్ని ఏం చేశాను డాట్ పైకి సేవ్ చేశాను. మీరు సేవ్ చేసినప్పుడు కంపల్సరీ సపోజ్ డెమో అనే ఫైల్ నేమ్ ఇవ్వాలంటే డెమో డాట్ పై అని ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను ఫైల్ నేమ్ క్లియర్గా హలో డాట్ పై మీకు హలో అని కనిపిస్తున్నా సరే దీని ఫైల్ నేమ్ ఏంటి హలో డాట్ పై. సో మీకు ఖచ్చితంగా ఫైల్ నేమ్ చివర డాట్ పై అని ఇవ్వాలన్నమాట. ఓకే. ఇచ్చి టెర్మినల్లో కమాండ్ ప్రాంప్ట్లో నేను ఎలా రన్ చేసినట్టు మీరు రన్ చేయొచ్చు. ఓకే. సో ఇలా ఈజీగా మీరు ఒక పైథాన్ ఫైల్ని రన్ చేయొచ్చు. బట్ సిన్స్ వీఆర్ యూజింగ్ మనం యాక్చువల్గా ఎలా రన్ చేయం ఎందుకంటే డేటా సైన్స్కి మనం చేసే విధానం వేరే ఉంటుంది. సో లైక్ మనం రన్ చేసే విధానం వేరే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసాం కదా హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం.
చూపించాను. డెమో 2 డిఫరెంట్ వేస్ టు ఎగ్జిక్యూట్ ఏ పైథాన్ స్క్రిప్ట్. సో మీకు ఎలా చూపించాను, మీరు డైరెక్ట్‌గా ఇంటర్ప్రిటర్‌లో చూపించాను. ప్లస్ మీరు ఇలా ఇలా కూడా చూపించాను కదా! సో మీరు డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ చేసి కూడా పైథాన్ రన్ చేయొచ్చు. బట్ మీకు వెంటనే క్లోజ్ అయిపోద్ది. నేను డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రన్ అయ్యి క్లోజ్ అయిపోద్ది. ఓకే. మీకు కనిపించను కూడా కనిపించదు సరిగ్గా. ఓకే. సో అది. సో ఇప్పుడు డేటా టైప్స్, వేరియబుల్స్ ఇవి రేపు చెప్పుకుందాం. సో మనం ఏంటంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా! ఒక పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఎలా రన్ చేయాలో. లెట్స్ సే నేను స్పైడర్ యూజ్ చేస్తాననమాట. సో లెట్ మీ ఓపెన్ స్పైడర్ అనమాట. సో ఇనీషియల్‌గా 1, 2 క్లాసెస్ అంటే డేటా టైప్స్ వరకు అట్‌లీస్ట్ మనం స్పైడర్‌లో చెప్పుకుందాం. ఓకే. ఆ తర్వాత మనం జూపిటర్ నోట్‌బుక్స్‌కి షిఫ్ట్ అవుదాం అనమాట. ఓకే. నేను స్పైడర్‌ని లాంచ్ చేస్తున్నాను. ఓకే. సో మీరు స్పైడర్‌ని లాంచ్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పైథాన్‌ని ప్రోగ్రామ్‌ని రన్ చేసిన ప్రతిసారి మీరు ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసుకోవాలి. సో ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసుకోవడం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది ఇంపార్టెంట్. ఎయిదర్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ జూపిటర్ నోట్‌బుక్ ఆర్ ఎనీథింగ్, సో ఎన్విరాన్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ ఫోల్డర్‌లో ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ రన్ చేస్తానో ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ చూస్తే యూజర్స్ కేఆర్‌యూటీ అనే ఫోల్డర్‌లో నాకుంది. నేను ఏం చేస్తానంటే ఈ ఫోల్డర్‌ని ఫస్ట్ సెట్ చేసుకుంటాను. సో నేను ఏం చేస్తానంటే గూగుల్ డ్రైవ్‌లోకి వెళ్తాను. క్లాస్ రూమ్, ఓకే, డేటా సైన్స్ ట్రైనింగ్, పైథాన్ 4, ఇంట్రడక్షన్ టు పైథాన్. సో ఇంట్రడక్షన్ పైథాన్ చెప్పి ఇన్ ది సెలెక్ట్ ఫోల్డర్, ఎందుకంటే నేను ఏం చేసినా సరే ఈ పర్టికులర్ ఫోల్డర్‌లో నేను చేయాలన్నమాట. సో ఐ విల్ టేక్ ఏ న్యూ ఫైల్ అనమాట. సో ఇందులో క్లిక్ చేస్తే న్యూ ఫైల్ వస్తది. న్యూ ఫైల్ వచ్చి నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాను. నేను ఏం రాస్తాను? ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తాను. ఓకే. సో ప్రింట్ హలో వరల్డ్ అని రాసి దీన్ని రన్ చేయాలంటే నేను ఆల్రెడీ మనం కన్ఫిగరేషన్ చేసుకున్నాం కదా! జస్ట్ కంట్రోల్ ఎంటర్ కొడితే మీకు ఇక్కడ రన్ అయిపోయి మీకు అవుట్‌పుట్ చూపించేస్తది. ఓకే. లేదు దీన్ని సేవ్ చేసి ఇందాకలా రన్ చేయాలంటే కంట్రోల్ ఎస్ కొట్టండి. కంట్రోల్ ఎస్ కొట్టిన తర్వాత ఆల్రెడీ నేను ఏదైతే పైథాన్ డైరెక్టరీలో ఉండాలనుకుంటున్నానో అదే డైరెక్టరీలో ఉన్నాను. సో దీన్ని ఏమంటానంటే సమ్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తానన్నమాట. సో డెమో.పై అని చెప్పి సేవ్ చేస్తానన్నమాట. సో నా ఫైల్ ఏమో సేవ్ అయింది. డెమో.పై అని చెప్పి సేవ్ అయింది. నేను ఎలా రన్ చేశాను? ఎయిదర్ లైన్ బై లైన్ రన్ చేయాలంటే నేను సింపుల్‌గా కంట్రోల్ ఎంటర్ కొట్టాను. ఇక్కడ నాకు రన్ అయింది. ఓకే. అలాగే నేను ఫైల్ మొత్తాన్ని ఒకేసారి రన్ చేయాలంటే సో ఇక్కడ టెర్మినల్ ఉంది కదా! నేను టెర్మినల్ మీద క్లిక్ చేస్తాను. టెర్మినల్ మీద క్లిక్ చేస్తే ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉంది. బట్ నాకు ఇక్కడ ఉండకూడదు. సో నేను కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, న్యూ టెర్మినల్ ఇన్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు చేయాలి. టెర్మినల్ మీద క్లిక్ చేసిన న్యూ టెర్మినల్ కొట్టి ఎలా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అది మీ టెర్మినల్‌లో అంటే మీ పాత్‌లో అది ఓపెన్ అయితదన్నమాట. సో నేను ఇక్కడికి వచ్చి ఏమంటానంటే డీఆర్ అని కొడతాను. డీఆర్ అని కొడితే నా డైరెక్టరీలో ఇక్కడ చూస్తే డెమో.పై ఉంది కదా! సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పైథాన్ స్పేస్ డెమో.పై. ఓకే. సో ఇలా రన్ చేస్తే హలో వరల్డ్ అని ఉంటుంది. సేమ్ అలాగే నేను ఇలా ఇక్కడ కూడా చేయొచ్చు. లెట్స్ సే నేను క్లోజ్ చేసేస్తాను. సో నేను నా డైరెక్టరీలోకి వెళ్తా. సో గూగుల్ డ్రైవ్, మై డ్రైవ్, ఓకే. సో క్లాస్ రూమ్, డేటా సైన్స్ ట్రైనింగ్, పైథాన్ కోడ్ ఇంట్రడక్షన్. సో ఇక్కడికి వచ్చి నేను దీని మీద క్లిక్ చేసి సీఎండీ అని ఎంటర్ కొట్టి, ఓకే, సీఎండీ అని ఎంటర్ కొడితే నాకు ఇలా ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ప్రాంప్ట్ ఓపెన్ తర్వాత నేను ఫైల్స్ చూసుకుంటాను. సో నాకు ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. ఓకే. సో నేను సింపుల్‌గా పైథాన్ స్పేస్ నా ఫైల్ నేమ్ ఏంటి డెమో.పై కదా! సో డెమో.పై అని కొట్టి ఎంటర్ కొడితే నాకు హలో వరల్డ్ అని వచ్చింది. సో ఇలాగా చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి. లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనకి టెర్మినల్ ఉంది. ఏది మన స్పైడర్‌లో. ఆ టెర్మినల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే. లేదు ఇక్కడ ప్రోగ్రామ్ రాసి కంట్రోల్ ఎంటర్ కొట్టిన ఇక్కడ రన్ అయింది. లేదు ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు. సో హలో స్పైడర్ అని రాస్తాను ఇక్కడ. సో హలో స్పైడర్ అని ఎంటర్ కొట్టినా సరే రన్ అయితది. ఇది ఇంటరాక్టివ్ షెల్ అన్నమాట. దీన్ని ఇంటరాక్టివ్ షెల్ అంటారు. ఇది టెర్మినల్. ఓకే. ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ వేస్‌లో పైథాన్‌ని చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి అనేది మీకు అర్థమైందా? Yes, అవుట్‌పుట్ enough. అనే ప్రయత్నం. సో ఇది అర్థమైతే రేపటి నుంచి మనం డేటా టైప్స్‌ని స్టార్ట్ చేద్దాం. సో డేటా టైప్స్, కీవర్డ్స్ ఇవన్నీ రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం.
ఓకేనా? సో, మీరు ఒకసారి నేను చూపించానని కాదు. మీరు ఖచ్చితంగా ఒకసారి మీరు స్పైడర్‌లోను కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఒక పైథాన్ ప్రోగ్రామ్‌ని రన్ చేయడం ఎలాగో చూడండి. ఓకే. అది ఇంపార్టెంట్ అన్నమాట. క్లియరా? Okay. Okay. ఓకే. దెన్ సో రేపు కలుద్దాం అయితే. బాయ్. అండ్ కొంచెం పైథాన్ అయిన తర్వాత హ్యాకర్ ర్యాంక్‌లో కూడా పైథాన్ ఎలా చేయాలో చెప్తాను. Okay.